హలో, వెల్కమ్ టు మై ఛానల్ శోభారెడ్డి. ఇప్పుడు వేసవికాలం కదండి. మనకు వేసవికాలం అంటూనే మనకు గుర్తొచ్చేది పచ్చి మామిడికాయలు కాదండోయ్, ఇంకొకటి చింత చిగురు కూడా. ఈరోజు మనము చింత చిగురుతో టేస్టీగా పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పును బాగా కడిగేసి కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత 2 టమోటాలు మాత్రమే తీసుకుంటున్నానండి, ఎందుకంటే ఇక్కడ నేను తీసుకున్న చింత చిగురు బాగా పులుపుగా ఉంది. ఆ తర్వాత దీనికి మనం ఏమి చింతపండు కూడా ఇంకా మనము యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. మనం వేసుకునే చింత చిగురు ప్లస్ ఈ 2 టమోటాలు మాత్రమే సరిపోతాయి. తర్వాత మనం తీసుకున్న చింత చిగురును కూడా నీటిలో బాగా కడిగేసుకొని దాన్ని కూడా కుక్కర్లో వేసేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని తొక్కలు తీసేసి దాన్ని ఇలా 2 పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత మనకు పప్పుకు కావలసిన కారం అంతా మనకి ఎండుమిర్చి ద్వారానే వస్తుంది. సో మనకు కావలసినంత ఎండుమిర్చి తీసుకొని దాని తొనలు తీసేసి ఆ ఉల్లిపాయల్ని ఎండుమిర్చిని ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా పేస్ట్ చేసుకొని పప్పులోకి కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మునిగేంత వరకు మనము తగినంత నీరు పోసుకొని కొంచెం పసుపు, ఈ పప్పు అంతా కుక్కర్లోంచి పొంగకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక 4 నుంచి 5 విజిల్ల వరకు పప్పు అంతా మెత్తగా ఉడికేలాగా మనము ఉంచుకోవాలి. తర్వాత ఈ ఉడికిన పప్పులో మనం తగినంత ఉప్పు వేసి ఇలా పప్పు గుత్తి తీసుకొని దీన్ని మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత మనము తిరువాత పెట్టుకోవడానికి ఇంకొక బాండిల్ స్టవ్ మీద పెట్టి అందులో కావలసినంత నెయ్యి వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, తర్వాత పచ్చి కరివేపాకు, తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేస్తే బాగుంటుంది. తర్వాత ఈ తిరువాత అంతా మనకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పప్పులోకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటేనే మంచి టేస్టీగా పడుతుందన్నమాట పప్పు. సో మనం అంతా మరీ మాడిపోకుండా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వేపుకోవాలి. ఆ తర్వాత మనం ముందే మెత్తగా చేసుకున్న పప్పునంతటిని ఈ మిశ్రమానికి యాడ్ చేసి ఆ తర్వాత మనము అదే కుక్కర్లో ఒక సగం గ్లాస్ నీళ్లు పోసుకొని ఆ పప్పునంతటిని ఆ నీళ్ళను అంతా కలిపేసి మనము పప్పులోకి వేసి సన్న సెగ మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే చింత చిగురు పప్పు రెడీ అయిపోతుంది. దీన్ని మనం రాగి సంగటితో కానీ జొన్న రొట్టెలతో కానీ దేంతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అలా చింత చిగురు దొరికే టైం కాబట్టి అందరూ ఒకసారి ఈ చింత చిగురు పప్పును తయారు చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.